బ్రహ్మ వేసిన పాసం అన్నాడు, మాయాపాసం. అక్కడ సంకేతం అది ఇచ్చాడు. దీని నుంచి నన్ను రక్షించడానికి ఎవరు ఆశ్రయమో అతన్ని శరణు పొందుతాను అనుకున్నాడు. ఇక్కడ ఏ రూపంబున దీని గెల్తు ఇక మీదే వేల్పు చింతింతు ఎవ్వారింజీరుదు నెవ్వరడ్డమిక ఈ వారి ప్రచారోత్తమును వారింపన్ గల వారలెవ్వరు. వారి అనే శబ్దంతో ఇన్ని పదాలు నడపడం, వారికి ఇన్ని అర్థాలు ఉన్నాయి మాకు తెలుసా? వారికి తెలుసు. వారి అంటే జలమని, వారు అంటే వీరని. ఏ రూపంబున దీని గెల్తు ఇక మీదే వేల్పు చింతింతు ఎవ్వారింజీరుదు అంటే ఎవరిని చేరుకుంటాను, ఎవ్వరడ్డమిక ఈ వారి ప్రచారోత్తమును వారింపంగల వారలెవ్వరు. కృపా వ్యాపార పారాయణుల్లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకులు. ఏ దిక్కు లేని నా మొర వినడానికి ఎవరూ లేరా? పైగా బతుకు ఇంతవరకు అలా గడిచిపోయింది. నానానేకపయూధముల్ వనములో నన్ పెద్ద కాలంబు సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంత ఛాయలం దుండలేక ఈ నీరాస ఇటేల వచ్చితి భయం వెట్లు కదే ఈశ్వరా. ఇంతవరకు నా బతుకు ఎలా గడిచింది రివ్యూ చేసుకుంటే వెనక్కి వెళ్ళి ఎప్పుడు మంది మార్పులను చుట్టూ ఉండేవారు. నానానేకపయూధములు, పైగా ఏనుగుల గుంపు, ఆడ ఏనుగుల గుంపు నా దగ్గర ఎలా ఉండేదని దశలక్ష కోటి కరణీనాథుండని 10 లక్ష కోట్ల ఆడ ఏనుగులు నా చుట్టూ ఉండేవి. అలాంటి వాడిని ఇప్పుడు ఒంటరిని. ఎలా నేను ఇప్పుడు ఈ భయం నుంచి బయటపడతాను? అయితే దశలక్ష కోటి అనేసరిగానే అంతమంది ఎక్కడ ఉంటారండి అని కొంతమంది అనడం ఉన్నది. అయితే ఇది పోతన గారి పద్యం, శుకుడు అనలేదు. కానీ పోతన గారు కూడా సామాన్యుడు కాడు. ఆయన భాగవత హృదయుడు, కృష్ణ హృదయుడు, సామాన్యం కాదు. అందుకే ఆయన దాంట్లో కూడా సందేశం ఉంది మనకి. అయితే జరుగుతున్న కథ భూమి యందు కాదు కనుక మన లెక్కలు చల్లవు. ఇంకొక లెక్క ఏంటంటే మన అందరం దశలక్ష కోటి కరణీనాథుండలే. అవునా లేదా? ఎందుకంటే ఎన్ని ఆలోచనలు చేసి ఉంటావు ఇప్పటికీ, బ్రతికి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని చేసి ఉంటామండి, లెక్క కందదు కదా. అది ఇంద్రియాలతో ఎన్ని పనులు చేస్తుంటాం. ఇంద్రియాలకు వృత్తులు అంటారు. కంటితో చూసే వృత్తి, చెవితో వినే వృత్తి, కాలితో నడిచే వృత్తి, నోటితో తినే వృత్తి, అనే వృత్తి. ఎన్ని వృత్తులు? ఈ వృత్తులు ఎన్ని చూస్తుంటాం? ఇప్పుడు ఎన్ని అనుంటాం, ఎన్ని తినుంటాం, ఎన్ని చూసుంటాం చెప్పగలరా? చెప్పలేని మాట అంటారు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, 100 చెప్పు, అంతే కదా. కానీ 10 ఇంద్రియాలతో నేను చేసిన వృత్తులే దశలక్ష కోటి కరణీనాథుండనై వీడితో పాటు తిరుగుతూ ఇవే నిజమనుకుంటే తిరుగుతున్నాను నిన్నాళ్ళు. ఇప్పుడు ఏమైంది? అవన్నీ వ్యర్థమని తేలిపోయింది. అయితే అందరికీ తేలుతుంది కానీ బుద్ధి అందరికీ రాదు. ఈయనకు వచ్చింది మొసలి పట్టు, మోహం పట్టు అందరికీ ఉంటుంది. కానీ దాని నుంచి బయటపడాలని భగవంతుడిని ఆశ్రయించేది మాత్రం కొంతమంది. ఎందుకంటే భయంకరమైన దెబ్బలు తింటున్నా అయ్యో అమ్మో కుయ్యో మర్రో అనేవాళ్ళు ఉన్నారు. కానీ హరి నారాయణ శివ కేశవ అనేవాళ్ళు ఉంటారండి ఎక్కడైనా. అంటే ఆర్తితో అయినా భగవంతుడు గుర్తు రావడం ఒకానొక అదృష్టము, భాగ్యము. లేకపోతే అందరికి గుర్తొస్తారా? కొంచెం దుఃఖపడుతుంటే భగవంతుడు ఉన్నాడు ఊరుకోండి అన్నవాడు ఏడుస్తుంటాడు. అంటే భగవంతుడు ఉన్నాడు ఊరుకోండి అంటే వాడు కన్విన్స్ కాలేదు, అంటే ఉన్నాడన్న భావం వాడికి లేదనమాట. భగవంతుడు చూసుకోండి అన్న ఓదార్పబట్టలేదంటే ఆ భగవంతుడి మీద నమ్మకం లేదు. కానీ వీడంటే నమ్మకం లేకపోవచ్చు, కానీ భగవంతుడి మీద ఉండాలి కదండి ఇక్కడ. ఇటు పరిస్థితి కనుకనే భగవానుడు అన్నాడు, ఆర్తిలోనైనా నన్ను గుర్తు చేసుకుంటే వాడు సుకృతుడే. అదేవిధంగా ఏదో ప్రయోజనం కోసమైనా భగవంతుడిని ప్రార్థించినా మంచిదే, కానీ ప్రయోజనం కోసం నన్ను ప్రార్థించాలని బుద్ధి పుట్టింది వాడు ధన్యుడే అన్నాడు. చూడండి ఇక్కడ బాధపడుతున్నవాడైనా భగవంతుడిని ఆశ్రయించాలనుకున్నాడంటే వాడు అదృష్టవంతుడు. ఏదో కావాలని నన్ను ఆశ్రయిస్తే వాడు అదృష్టవంతుడే. ఎందుకంటే వాడికి నేను గుర్తొచ్చాను, ఇంకెవడో కాదు. అదేవిధంగా జ్ఞానం కావాలని నన్ను ఆశ్రయించాడు అనుకో వాడు గొప్పవాడే. ఇక జ్ఞాన విషయమా వాడు దేనికోసం ఆశ్రయించాడు, వాడు నన్ను ఆశ్రయించే ఉంటాడు, వాడు నా నుంచి దూరం కాడు అని నలుగురిని చెప్పాడు ఆయన. నలుగురికి టైటిల్ సుకృత అన్నాడు ఇక్కడ. నలుగురు సుకృతాత్ములే. ఎవరు వారు? చతుర్విధా భజంతేమా జనా సుకృతనోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతశ్రభ. జ్ఞాని అలుగు చెప్పేశాం, అర్థార్థి ధ్రువుడు చెప్పేశాం, జిజ్ఞాసువు చాలామంది ఉన్నారు ఇందులో. ఉద్ధవుడు కూడా జిజ్ఞాసముక్తుల కిందగా చెప్తాం. ఇప్పుడు ఈయన ఏ కేటగిరీలకు తీసుకెళ్ళాలని చాలామంది అనుకుంటే అర్థత్రాణపరాయణ భగవాన్ నారాయణో మే గతి. నారాయణుడు అంటే ఏదో జ్ఞానము మోక్షం ఇస్తాటండి, ఇప్పటి నుంచి అక్కర్లేదు అనుకోవద్దు. ఆర్తత్రాణపరాయణుడు, ఆర్తిలో కాపాడడానికి నారాయణుడే. నారాయణుడు కాక ఇంకెవడో రక్షకుడు అని తిరిగేమో భ్రాంతి మాత్రమే. విష్ణువు రక్షించలేకపోతే ఏ ఒక్కడు నువ్వు రక్షించలేడు తెలుసుకో. విష్ణువు శిక్షించదలుచుకుంటే ఎవరూ ఆపలేరు.
అని రామాయణమే మనకు చెప్తున్నది. ఇక్కడ హనుమంతుడే చెప్తాడు. ఇక్కడ రక్షకులు లేని వారల రక్షించదననుచు చక్రి రాజయ్యుండన్ రక్షింపు మనుచు ఒకనరు నక్షము వేడంగనేల ఆత్మజ్ఞునకన్ అంటాడు సుఖయోగిందుడు. ఇదే మాట ఇక్కడ. ఆయన సిద్ధంగా ఉన్నాడు వారిని వీరిని వేడడం ఎందుకు. అందుకే అన్నమయ్యకి రాజాశ్రయంలో దరిద్రుడు అయిపోతావంటే నాకు దరిద్రం ఎక్కడయ్యా, పుట్టు భోగులము మేము భువి హరిదాసులము నట్ట నడిమి దొరలు నాకు ఇయ్యవలెనా అన్నాడు మహానుభావుడు. అది భక్తుడు దేనికి బాధపడ్డాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు. మరి ఇలా ఎందుకు చేస్తాడంటే ఎందుకో నా మేలుకే చేసి ఉంటాడు అంటాడు. అది సఖ్యభక్తి. అదే నవ్విధ భక్తుల్లో తెలుసుకోవాల్సింది. అటువంటి హృదయ శుద్ధి భక్తి వల్ల ఏర్పడాలండి. అయితే ఇప్పుడు ఈయన ఏ భక్తుడు అనాలి? ఆర్తభక్తి అంటే పొరపాట. ఇంకా ద్రౌపదీదేవి అక్కడ కృష్ణుడి చేత రక్షింపబడ్డప్పుడు ఆర్తభక్తి. అయితే ఇతన్ని ఆర్తభక్తుడు అనకూడదు, కానీ అనవచ్చు. ఎలాగంటే